బుటెల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. తాటిపూడి గ్రామానికి చెందిన కొంపల్లి ప్రవీణ్ అనే యువకుడు తనను మోసం చేశాడని యువతి ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడని ఆరోపించింది. పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి నన్ను శారీరకంగా లోపరుచుకొని ఇప్పుడు మొహం చాటేశాడు. నేను ఎవరో తెలియదని అంటున్నాడు. నేను మ్యారేజ్ చేసుకొని నేను ఏదో టైంపాస్కి వాడుకున్నాను తప్ప, అంతేగాని నేను ఏదో ప్రేమతో కాదు, నేను నిన్ను పెళ్ళి చేసుకోనని చెప్పి అంటున్నాడు. ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకుంటే మా నాన్న నిన్ను చంపుతానని చెప్పి అంటున్నాడు, బెదిరిస్తున్నాడు. నాకు అన్యాయం జరిగిందని చెప్పి నేను కల్లూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు 6 నెలల నుంచి తిరుగుతున్నా కూడా పట్టించుకోవట్లేదు. అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళా అని చెప్పి 6 నెలల నుంచి తిరుగుతున్నా పట్టించుకోవట్లేదు. ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. తాటిపూడి గ్రామానికి చెందిన కొంపల్లి ప్రవీణ్ అనే యువకుడు తనను మోసం చేశాడని యువతి ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడని ఆరోపించింది. పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఖమ్మం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, ఖమ్మం జిల్లా తాటిపూడి గ్రామంలో కొంపల్లి ప్రవీణ్ అనే వ్యక్తి ఒక యువతిని మోసం చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి, ఏం జరిగింది? యామిని, ఇంకా ప్రేమ పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మనకు కల్లూరు మండలానికి చెందినటువంటి ఒక యువతి, చండ్రుపట్లకు సంబంధించినటువంటి యువతి మరియమ్మ అనేటువంటి యువతి సోషల్ ఆడిట్ నిమిత్తం, అంటే తన యొక్క ఉద్యోగ నిమిత్తం సోషల్ ఆడిట్ నిమిత్తం ఈ యొక్క కామెపల్లి మండలంలో పనిచేస్తున్నప్పుడు ఈ మరియమ్మకు ప్రవీణ్ అనేటువంటి వ్యక్తితో కొద్దిగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అంటే ఆ ప్రేమలో నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆ అమ్మాయిని నమ్మించాడు. ఈ అమ్మాయి కూడా ఏం చేసింది అంటే, సరే ఆ ప్రేమలో ఉన్నటువంటి తత్వంతో ఈ అమ్మాయి కూడా నమ్మింది. వాస్తవంగా ఈ అమ్మాయిని శారీరకంగా కూడా వాడుకున్నాడు ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ అమ్మాయి వివాహం విషయం అని చెప్పి నిలదీసేసరికి ఇక పొంతనవేటి సమాధానాలు చెప్తూ ఇది కరెక్ట్ కాదు, ఇది నేను చేసుకోను, మా నాన్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఇట్లా ఒకదాని తర్వాత చేసరికి కుల పంచాయతీ కూడా పెట్టించారు గ్రామంలో. కానీ ఆ పంచాయతీ జరిగిన తర్వాత కూడా ఆ అమ్మాయిని పట్టించుకోలేదు ఎవరు. ఇక చివరకు విధులేని పరిస్థితుల్లో ఈ యొక్క మరియమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, కల్లూరు పోలీస్ స్టేషన్. పోలీసులు కూడా, ఎందుకంటే ఇది ప్రేమ వ్యవహారం కాబట్టి సామరస్యంగా ఏమైనా అవకాశం ఉంటుందన్న భావంతో వాళ్ళు కూడా కొద్దిగా అలసత్వాన్ని ప్రదర్శించారు. అంటే మీ వ్యక్తిగతంగా అక్కడికి ఇవ్వండి, ఇక్కడ ఇవ్వండి, చూసుకోండి, కౌన్సిలింగ్ చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఎన్ని రకాలుగా చేసినా గానీ ఈ యొక్క సతీష్ అనేటువంటి ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి ఈ అమ్మాయికి పెళ్లి చేసుకుంటా అనేటువంటి భరోసా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఇక చివరకు విధులేని పరిస్థితిలో ఈ రోజు ఈ అమ్మాయి మీడియా ముందుకు వచ్చేసింది. వచ్చి నాకు న్యాయం చేయాలని చెప్పి వేడుకుంటుంది ఆమె. అంటే మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదా? కంప్లైంట్ ఇచ్చినా గానీ పోలీస్ స్టేషన్ కి వచ్చినప్పుడు పోలీసులు ఏంటంటే, ఇది ప్రేమ వ్యవహారం కాబట్టి సరే కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది, పెద్దలతోటి కూర్చొని మాట్లాడుకోండి అనే భావంతో కొద్దిగా, అంటే ప్రేమ విషయం కాబట్టి కొద్దిగా అవకాశం ఇచ్చారు వాళ్ళకి. కానీ ఈ యొక్క ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి దేనికి లొంగకపోవడం,
అన్నిటికీ మేము మాట్లాడతాం, కూర్చుంటాం, పెద్ద మనుషులు కూర్చుంటాం అని చెప్పడం, పట్టించుకోకపోవడంతో ఆ అమ్మాయి Right. కూడా ఇబ్బంది అనిపించింది. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.